ఈరోజు మనందరం కూడా చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పిఎస్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ సాయి కుమార్ గారు చనిపోవడం చాలా బాధాకరం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటన ఎక్కడ ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. అంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులక అన్ని బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. మనందరం కూడా చూసుకుంటే ఎల్బీ నగర్ పిఎస్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ సాయి కుమార్ గారు పైన రూమ్లో ఉరి వేసుకొని చనిపోవడం చాలా బాధాకరం. ఈ ఘటన కూడా వినడానికి చూడడానికి ఇప్పటి వరకు మనందరం కూడా చూసుకుంటే ఏ రోజు కూడా ఒక కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఈ విధంగా ఊరేసుకొని చనిపోవడం మనం ఎప్పుడు కూడా చూడలేము. అది మనందరికి కూడా తెలుసు. కానీ ఇక్కడ కానిస్టేబుల్ సాయి కుమార్ గారిని ఏ విధంగా ఆ ఎస్ఐ సిఐ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు పెట్టిర్రు కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు ఒక్కసారి వీడియో చూద్దాం మనం. మా బిడ్డకి చెప్పింది సార్ ఇలా టార్చర్ చేస్తుందని చెప్పినట్ట ఇలా సారా కొట్టి ఊరేసిర్రు. ఆ ఫ్యాన్ వంగిందా రక్తం ఎట్లా వచ్చింది, ఆ కొడుకుని రక్తం ఎట్లా వచ్చింది, ఎట్లా చంపి నా కొడుకు చిన్న కొడుకు పరిస్థితి ఈ విధంగా ఉంది. తల్లిదండ్రులు కూడా మనం మాట్లాడింది ఒకసారి చూసినాం. మనం ఈరోజు జనసేన పార్టీ తరపు నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కానీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు మీ కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎవరైనా సరే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయనిస్తే వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. కానీ డ్యూటీలలో సిస్టమ్ వర్క్ వస్తుంది, నువ్వు సిస్టమ్ మీదే కూర్చోవాలి. ఈయన డ్యూటీ కానప్పటికీ ఈయనని కూర్చోబెట్టి అక్కడ ఈయన పైన మానసికంగా ఒత్తిడి పెట్టి పోలీస్ అధికారులు ఈయనతోని బలవంతంగా డ్యూటీలు చేపించి ఈయనని ఈరోజు ఈ విధంగా గురి చేశారని చెప్పి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ పోస్ట్ అంటే అల్లాటప్ప పోస్ట్ కాదు. అది ఒక కానిస్టేబుల్ కావాలని అంటే రాత్రి పగలు ఇన్స్టిట్యూట్లలో చదువుకొని ఎంతో కష్టపడి గ్రౌండ్ ప్రిపేర్ అయ్యి లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ ఫుట్ అన్ని కష్టపడి కొట్టి ఎగ్జాములు రాసి పాస్ అయ్యి సంపాదించుకున్నటువంటి ఆ ఉద్యోగం. అది అల్లాటప్పగా వచ్చినటువంటి ఉద్యోగం కాదు. అది కష్టపడి సంపాదించుకొని కొట్టిన ఉద్యోగాన్ని ఈరోజు సాయి కుమార్ని మీరు ఈ విధంగా ఒత్తిడి పెట్టి మరి పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులే ఊరేసిరా అర్థం కానటువంటి పరిస్థితి, మరి సాయి కుమారే ఊరేసుకున్నాడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అంటే పోలీస్ అధికారులు ఈరోజు ప్రజలందరికీ కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసు వాళ్ళు ఈరోజు మీ తోటి పోలీస్ అధికారులనే ఇబ్బంది పెట్టి ఈ విధంగా గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ నగర్లో మనం చూస్తున్నామంటే యావత్ పోలీస్ అధికారులందరూ కూడా తలదించుకోవాలా? మరి ఎల్బీ నగర్ పిఎస్కు సంబంధించిన వాళ్ళే తలదించుకోవాలా? ఒక్కసారి మీరే ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున పోలీస్ అధికారులకు ఈరోజు తెలియజేసుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా కానిస్టేబుల్ సాయి కుమార్ని ఎవరు హత్య చేశారు, అయితే అతనే చేసుకున్నాడా, దాని వెనుక ఎవరున్నారు, సీసీ కెమెరా రికార్డులు అన్నీ తీసి కుటుంబ సభ్యులకి ఏ విధంగా జరిగిందో పిన్ టు పిన్ అప్పచెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మరియు పోలీస్ అధికారులు కూడా కుటుంబ సభ్యులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒకవేళ కానీ తెలియజేయకపోయారనుకో క్లియర్ కట్గా మీ ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళే చేపిచ్చిరని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులతో పాటు నాలాంటి యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందుకే నేను ఈరోజు సూటిగా ఆ కుటుంబ సభ్యుల పక్షాన ఈరోజు నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా జరిగింది, తప్పు ఎవరిది, ఒక్కసారి మీరు పిన్ టు పిన్ రికార్డ్ చేసి పోలీస్ అధికారులు ఆ కుటుంబ సభ్యులకి వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.